అనుకున్నదే జరిగింది. కస్టోడియల్ టార్చర్ కు గురైనటువంటి రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1 గా ఉన్నటువంటి నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అయితే విచారణకు హాజరు కాలేను, నాకు విచారణకు హాజరు కావడానికి 2 వారాల సమయం కావాలని చెప్పి హాజరు నుంచి అయితే తప్పించుకున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఇంకొకటి కూడా అనుమానం ఉంది, వస్తే అరెస్టు చేస్తారనే భయంతో రాలేదా అనేది కూడా ఉంది. ఎందుకంటే కేసు ఎంత తీవ్రమైంది, తరువాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కి తెలియని విషయం కాదు. గతంలో కేవలం రఘురామకృష్ణరాజు వ్యవహారం కాదు, ఎవరినైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రులు గోడ దూకేలా అరెస్ట్ చేసేవారు. టీడీపీ నేతలు ఏదైనా అరెస్ట్ చేయాలంటే అర్ధరాత్రులు గోడ దూకేలా అరెస్ట్ చేసేవారు, లేదా శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవారు. శని ఆదివారాలు కోర్టులు అందుబాటులో ఉండవు కాబట్టి 2 రోజుల పాటు వాళ్ళు టార్చర్ పెట్టవచ్చు కాబట్టి వాళ్ళ కస్టడీలో ఉంచుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసేవాళ్ళు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది. ఈవెన్ రఘురామకృష్ణరాజు వ్యవహారం అనేది అత్యంత సీరియస్ వ్యవహారం. ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది, జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇరకాటంలో పెట్టిందో రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈవెన్ ఇతర అంటే ఒక ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కు గురయ్యాడని సుప్రీంకోర్టు భావించి ఆయనకు బెయిల్ ఇచ్చి బయటకు పంపడం జరిగింది. ఒక ఎంపీని దారుణంగా చిత్రహింసలు, మన భాషలో 3rd డిగ్రీ లాంటిది. సో 3rd డిగ్రీ పెట్టి చిత్రహింసలు పెట్టడం, పైగా ట్విస్ట్ ఏంటి, రఘురామకృష్ణరాజు బలంగా చెప్పింది ఏంటి, నా గుండెల మీద నన్ను చంపేయాలని ఏమోగానే బలంగా నా గుండెల మీద బాధారని చెప్పాడు. నన్ను కొడుతుంటే ఒక వ్యక్తి వీడియో తీసి అటుపక్క ఎవరికో ఒక వ్యక్తికి చూపించాడు. ఎవరు ఆ వ్యక్తి, నన్ను కొడుతుంటే చూడాల్సిన అవసరం ఎవరికి ఉంది? సో ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు లేవనెత్తినటువంటి ప్రశ్నలు.